గురుగిరి సెక్రటరీ బాలనరసింహ గారికి, మరి ముఖ్యంగా ఈరోజు చంద్రయ్య గారు వారి యొక్క పదవి విరమణ పొందిండ్రు. వారికి ప్రత్యేకంగా వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి వారి దంపతులు ఒక మంచి మహనీయుల విగ్రహాలను మనకు దాతగా ముందుకొచ్చి ఈ సబ్ డివిజన్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి వెంకన్నగౌడ్ గారు, మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేంద్రరావు గారు, తర్వాత రాష్ట్ర నాయకులు ప్రేమ్ కుమార్ గారు, మరి జిల్లా అధ్యక్షులు పొప్పిలి మురళి గారు, తర్వాత మన ఎస్పీడీసీఎల్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, సెక్రటరీ డాక్టర్ చంద్రుడు గారు, మరి మన జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు, మరి వేదిక పైనటువంటి ఏఈ గారు, ఇక్కడ లోకల్ ఏఈ గారు, మరి వేదిక పైన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా మనకు డివిజన్ డిఈ గారు వెంకటేశ్వర సార్ గారికి, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరులందరికీ కూడా, మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తూ, మనకు ఎందుకంటే ఈ దేశంలో భారతదేశం అంటేనే కులం అంటేనే భారతదేశము, ప్రపంచంలో ఎక్కడ ఇంత ఘోరమైనటువంటి వ్యవస్థ లేదు. మరి మహాత్ముల యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకొని, విగ్రహాలు పెట్టుకొని, వాళ్ళ యొక్క సేవలను వాళ్ళను స్మరించుకుంటూ మన భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క చరిత్రను తీసుకెళ్తున్నాం. అది మనకు సామాజిక బాధ్యత. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి రోజు మనకు మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి మొదలుకుంటే నేడు మన రాష్ట్రంలో ఆర్ కృష్ణయ్య గారి దాకా, మధ్యలో పెరియార్ రామస్వామి, అనేక మంది మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ కులం నిర్మూలన జరగాలి, సమాజం జరగాలి, సమాజ స్థాపన జరగాలని కృషి చేస్తున్నా కూడా రోజుకి కుల వ్యవస్థ పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు. అంటే లోపం ఎక్కడున్నది అనేది మనం ఒకసారి అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహాత్మా పూలే దంపతులు వాళ్ళు ఏం చేశారు అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే, మనకు 1800 సంవత్సరాల కంటే ముందు కొన్ని వేల సంవత్సరాలు ఈ దేశం లోపల మనుధర్మ శాస్త్రము, వేదాలు, ఉపనిషత్తులు, ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాల మీద ఈ దేశంలోని శూద్రులంతా కూడా బతికి ఉన్నారు, జీవించున్నారు. అందుకే వాళ్ళకు విద్య లేదు. ఇంకా విద్య లేకపోతే ఇంకా దేనికి పనికిరా. అంటే వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన చెప్పిన సమాజానికి సందేశం ఏంటంటే, మనిషి మారాలన్నా, దేశం మారాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా మనిషికి కావాల్సింది విద్య అని చెప్పింది. ఎందుకంటే మనధర్మ శాస్త్రం కానీ, ఋగ్వేదం కానీ మనం చూసినట్లయితే ఆనాడు చతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ 3 వర్ణాలలో నుంచే ఈ దాదాపు ఇప్పుడు మన దేశంలో 6000 కులాలు ఉన్నాయి. ఇప్పుడు వెనుకబడిన కులాలు అయితే 2600 కులాలు మన దేశంలో ఉన్నాయి. షెడ్యూల్ కాస్ట్ అయితే సుమారుగా 1200 కులాలు ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్ అయితే 600 కులాలు ఉన్నాయి. ఇతర ఫార్వర్డ్ కమ్యూనిటీస్ దాదాపుగా ఒక 200-300 కులాలు ఉండుంటాయి. దాదాపుగా మొత్తం సుమారుగా ఒక 6000 కులాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎందుకంటే మనకు మరి పూలే గారు చేసినటువంటి ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి కట్టుబాటు, ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏంది, ఈ దేశం లోపల శూద్రులు చదువుకోవద్దు. అదేవిధంగా దేశంలో మహిళలంతా అంటే అగ్రకులాలు కానీ లేకపోతే శూద్రులు కానీ, అగ్రకులాలు అంటే ఎవరు, బ్రాహ్మణులు కానీ, క్షత్రువులు కానీ, వైశ్యులు కానీ, ఆ మహిళలు కూడా చదువుకు రైట్ లేదు, చదువుకునే హక్కు లేదు. ఇంకా శూద్రులకైతే అసలు చదువుకునే హక్కే లేదు, నేర్పించే హక్కే లేదు. బ్రాహ్మణులకు మాత్రము చదువు నేర్చుకోవచ్చు, కింద వాళ్ళకు చదువు చెప్పవచ్చు, ఆ రైట్ ఉంది. మరి క్షత్రియులకు, వైశ్యులకు మాత్రం అసలు ఇక చదువు నేర్చుకోవచ్చు, చెప్పే అవకాశం లేదు, చెప్పడానికి రైట్ లేదు. అంటే ఇవాళ మనకు రాజ్యాంగం కానీ మన చట్టాలు ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయో, ఆనాడు అవే రాజ్యాంగం, అదే చట్టం. ఆనాడు పుట్టినటువంటి మహాత్ముడు ఏం చేసిందంటే, ఈ దేశంలో మనిషి యొక్క జీవితం మారాలంటే విద్యనే కీలకం అని చెప్పేసి ఆనాడు వారు చెప్పిండ్రు. అందుకే వారు పాఠశాలను మొదలుపెట్టిండ్రు. వారి యొక్క సతీమణికి విద్య నేర్పించి పాఠశాల మహిళల కోసం కూడా పెట్టిండ్రు. శూద్రుల కోసం, ముఖ్యంగా ఈ దేశంలో శూద్రులకు అందరికీ, తర్వాత మహిళలందరికీ కూడా పాఠశాల విద్య నేర్పించింది. మరి అలా శూద్రులు అంటే ఎవరు? మనకు 2 తెలుగు రాష్ట్రాలలో రెడ్లు కానీ, కాపులు కానీ, వెలమ కానీ, కమ్మ కానీ, వీళ్ళంతా దొరలు అనుకుంటారు. దొరలు కాదు, క్షత్రులు కాదు, వాళ్ళు శూద్రులే. రాను కాలక్రమేణా వాళ్ళు కొంత
అడ్వాన్స్డ్గా రాజకీయ చైతన్యంతో ఇలా రాజ్యాధికారంలో ముందున్నారు తప్ప ఆనాడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు శుద్ధులే. అంటే వీళ్ళందరి విద్య కోసము ఆనాడు ఆ దంపతులు ఆ మహాపురుషులు చేసింది కాబట్టి వాళ్ళ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, నాకు మొట్టమొదటి గురువు అంటేనే మహాత్మా పూలే అని చెప్పి. అంటే అంత పెద్ద మహనీయుడే పూలే గురించి చెప్పిందంటే మనం వారి యొక్క సేవలను అంటే దాదాపుగా మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘము మన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్ గారు మేమంతా కూడా 2006లో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. 2006 ఎందుకంటే విద్యుత్ సంస్థలలో వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ ఉద్యోగులకు కూడా వాళ్ళ హక్కులను వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడం కోసము సంఘం అవసరం అని చెప్పేసి పెట్టడం జరిగింది. మేము 2011లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే మన పూలే గారి జయంతిని అఫీషియల్ అంటే స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆనాడు మన విద్యుత్ సంస్థలలో కూడా డిక్లేర్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్ర పండుగగా మనం నిర్వహిస్తున్నాం. నిజంగా చేస్తున్నాం కాబట్టి మన ఆవరణలో ఆ మానవుల యొక్క విగ్రహాలు ఉంటే మనం ప్రతి జయంతి కానీ వర్ధంతి కానీ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. సరే ఏదేమైనా ఎందుకంటే మనకు ఇంకా సబ్జెక్ట్ చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా సమయం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. మనకు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి 2 అంశాలు కొంత కీలకంగా చర్చ జరుగుతుంది ఉద్యోగులలో కానీ ఇంజనీర్స్లో కానీ. ఒకటి, ఈ 2014 జూన్ 2, 2014 తర్వాత ఇచ్చినటువంటి అన్ని రకాల ప్రమోషన్స్ని రివ్యూ చేయాలనేది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సంబంధించింది. మరి దాని మీద